హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ప్రతి ఒక్కరికి ఆ శ్రీరాముని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరు అనుకున్నది ప్రతి ఒక్కటి జరగాలని కూడా ఆ దేవుడిని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ స్వామివారి ఆశీర్వాదాలు అయితే ఎల్లవేళలా మనపై ఉండాలనుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఆ స్వామివారికి 3 రకాల నైవేద్యాలు 3 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఇలా ప్రిపేర్ చేసుకొని నేనైతే దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టేశానండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు బెల్లాన్ని తురుముకొని వేసేసుకోవాలి. బెల్లం వేసుకొని ఇదంతా ఒకసారి స్పూన్తో కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఈ లోపల మనకి బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది. తర్వాత వడపప్పు బెల్లం కోసం ఒక పిడికెడు వరకు పప్పును తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. ఇంకొచ్చేసి చలిమిడి ప్రిపేర్ చేసుకుందామండి. ఈ లోపల మనకు పప్పు కూడా నానుతుంది, బెల్లం కూడా కరిగిపోతుంది. చలిమిడి చేసుకునేటప్పుడు కల్లా ఒక ప్లేట్లోకి 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక దీంట్లోకి తురిమిన బెల్లాన్ని వేసేసుకోవాలి. బెల్లాన్ని కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యి అలాగే బెల్లం పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మనము చపాతీకి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పిండి ముద్దని అలా కలిపేసుకోవాలి. పాలు ఒక్కసారే పోయకుండా కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఇలా పచ్చి చలిమిడి చేసి దేవుడికి పెడితే చాలా మంచిదండి. రాముల వారికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం నెయ్యి వేసాం కాబట్టి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్నాం కదా. ఇలా కలుపుకున్న చలిమిడిని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఇక్కడ మనం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా నానిపోయింది. శుభ్రంగా కడిగేసుకొని పెసరపప్పుని వాటర్ మొత్తం తీసేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి పప్పుని. ఇలా పప్పు వేసేసుకున్నాక పప్పు మీద ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకున్నామంటే వడపప్పు బెల్లం ప్రసాదం కూడా రెడీ అయిపోయినట్టే. చలిమిడి అయిపోయింది, అలాగే వడపప్పు బెల్లం కూడా అయిపోయింది కదా. ఈ లోపల మనం బెల్లం వేసుకున్నాం కదా వాటర్లో, ఆ బెల్లం అంతా చక్కగా కరిగిపోయాక ఒకసారి కలుపుకొని బెల్లం వాటర్ని మొత్తం వడగట్టేసుకోవాలి. మనకి నలకలు డస్ట్ అలా ఉంటుంది కదా, అదంతా సపరేట్ అయిపోతుంది. పానకం అనేది చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. వడగట్టేసుకున్నాక ఒక బౌల్లోకి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, ఒక 4 ఇలాచీలు, 1 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకొని మెత్తగా దంచేసుకోవాలి. పంచదార వేసుకొని దంచుకోవడం వల్ల మనకి తొందరగా మెదిగిపోతుంది. మనం వేసుకున్న అది మిరియాలు అలాగే యాలకులు. చూసారు కదా, ఇలా పొడి కొట్టేసుకోవాలి. ఇలా మనం దంచుకున్న ఈ పొడిని మొత్తం పానకంలో వేసేసుకోవాలి. ఘాటుగా చాలా బాగుంటుందండి పానకం మట్టుకు. ఇలా మొత్తం వేసేసుకున్నాక దీంట్లో ఒక 4-5 తులసాకులు కూడా వేసేసుకొని చక్కగా ఇదంతా కలుపుకుంటే మనకి పానకం కూడా రెడీ అయిపోయిందండి. రాముల వారికి వడపప్పు బెల్లం అలాగే పానకం ఇంకొచ్చేసి చలిమిడి 3 రకాల నైవేద్యాలు ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. 3 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ టైం పట్టలేదు నాకు అస్సలు. ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న ప్రసాదాలన్నీ ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. వడపప్పు బెల్లం అలాగే చలిమిడి ఇంకొచ్చేసి ఒక గ్లాస్లోకి పానకం కూడా వేసేసుకున్నాను. ఇంకా చలిమిడి మీద ఒక చిన్న తులసి దళం పెట్టేసుకుంటే మనకి ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినట్టేనండి. ఇంక ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఆ స్వామివారిని అయితే నేను పూజించుకున్నానండి. ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను. మరి పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా మేమైతే గుడికైతే వెళ్ళామండి, రామాలయంకి. కరెక్ట్గా మేము గుడికి వెళ్ళే టయానికి రాముల వారు సీతమ్మ తల్లికి జీలకర్ర బెల్లం పెట్టే టయానికి వెళ్ళామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కళ్యాణం కూడా చూసి ఇంకా కాసేపు కూర్చొని ఇంకా అన్నప్రసాదం పెడతారు కదా, అన్నప్రసాదం కూడా చక్కగా తినేసి ఇంటికి వచ్చేటప్పుడు కల్లా అయితే 4 అయిందండి. ఆ వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. రాముల వారి కళ్యాణంది కూడా మీరు కూడా ఒక్కసారి చూసేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా రాముల వారి కళ్యాణం మీరు కూడా ఒక్కసారి చూసేయండి.
सुलग्नेः लक्ष्मीनारायण ध्यान सावधान कल्याणैक निकेतन सुबलिता कल्याण संदायक कल्याण प्रदकीर्तनो पुनरिति कल्याण कल्याणदः कल्याणात्रि सारविभव कल्याण सारात्मक श्रीमान श्री विपुरीश्वरो नरहरि कुर्यात् मंगलो सावधान ముహూర్తం అందులో కళ్యాణ పత్రికలు మీ అందరికీ రాయడం జరుగుతుంది కదా. ఫలానా సమయానికి 1:15 11:45 అని అలా రాసినటువంటి ముహూర్త సమయానికి లగ్న సమయానికి పెట్టించేటువంటి జీలకర్ర బెల్లమే. ఆ జీలకర్ర బెల్లాన్ని శ్రీమద్ అఖిలాండకోట బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ రామచంద్ర ప్రభువుల వారి యొక్క శిరస్సు పైన అర్చక స్వాములు అందజేస్తూ ఉంటారు. గోవిందా గోవిందా ధ్రువద్రవేణ హవిషా తస్మై దేవా అతిబ్రవంతో